సూర్యాపేట జిల్లా బీకియా తండాలో ఉన్నాం. భూబా నాగులు ఎవరైతే హత్య చేయబడిరో వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం మనం ప్రజెంట్. ఇందులో ఒక సినిమా తరహా ట్విస్ట్ ఉంది. ఇక్కడ మంచి జాబ్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్ ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఒక మంచి స్థాయిలో ఉండి ఇలాంటి అట్లకు పాల్పడడం అనేది ఇక్కడ ఏం జరిగింది మేజర్ గా, భూబాకు వీళ్ళకి ఏంటి సంబంధం, ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణాలు ఏంటంటే ఇక్కడ మేజర్ ట్విస్టులు కొన్ని ఉన్నాయి. ఒకానొక సందర్భంలో వీళ్ళ పాపకు సంబంధించిన ఏదో అల్లుడిది సంథింగ్ ఏదో గొడవ అయినప్పుడు ఈ భూబా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళ కష్టాలు కావచ్చు, వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని అలసుగా తీసుకొని ఈ ఎంబీ షరీఫ్ అనే వ్యక్తి భూబా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది స్టార్ట్ అయింది. ఎండి షరీఫ్ ఎవరైతే ఉన్నారో భూబా గారితోని తర్వాత వీళ్ళకి సంబంధం ఉంది. దాని తర్వాత వీళ్ళ మధ్యలో మంచి ర్యాప్ ఉన్న టైంలో ఒక 3 lakhs రూపీస్ తీసుకున్నారనే విషయాలు చెప్తా ఉన్నారు. ఎండి షరీఫ్ అనే వ్యక్తికి ఈ మధ్య కాలంలో మ్యారేజ్ ఫిక్స్ అవడం జరిగింది. ఆ ఫిక్స్ అయిన తర్వాత ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఇది బయటకు వస్తుందేమో, ఇంకోటి ఈ 3 lakhs రూపీస్ ఏదైతే తీసుకున్నారో ఈ డబ్బులు వీళ్ళు ఇవ్వట్లేదు. జనాల కోసం సర్వీస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా ఇలాంటి క్రిమినల్ లాగా ఏ విధంగా ఆలోచించింది అనేది ఒక షాకింగ్ లాగా అనిపిస్తా ఉన్నది. వీళ్ళ హస్బెండ్ ను ఫస్ట్ తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడికి, వీళ్ళు ఎక్కడైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో అక్కడ గొంత దోడియడం జరిగింది. ఏమని, మీరు ఇక్కడ పని చేస్తున్నట్టుగా మనం లోన్ వాళ్ళకి చూపియాలి కాబట్టి మీరు ఇక్కడ గుంత తోడండి అని చెప్పించి ఆ గుంతంతా తోడిన తర్వాత ఏదైతే పార ఉంటుందో ఆ పారతోని వీళ్ళిద్దరు కలిసి పిలిపించిన తర్వాత ఇతన్ని హస్బెండ్ ను పిలిపించారు, ఆడ పూడ్చిపెట్టేసి తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ సుందరు ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఈమెను తీసుకెళ్లారు మళ్ళీ అక్కడ. హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా బీకియా తండాలో ఉన్నాం. ఇక్కడ భూబా నాగులు ఎవరైతే హత్య చేయబడిరో వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం మనం ప్రజెంట్. వాళ్ళ గ్రామం ఈ బీకియా తండా ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేజర్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఒక సినిమా తరహా ట్విస్ట్ ఉంది. ఇక్కడ సినిమా తరహా ఎందుకు చెప్తాను అంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక మంచి జాబ్లో ఉన్న ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్ ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఒక మంచి స్థాయిలో ఉండి ఇలాంటి అట్లకు పాల్పడడం అనేది నమ్మశక్యంగా అనిపించలే ఫస్ట్ వింటే. కాబట్టి ఎవరైతే భూబా నాగులు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ ఇల్లు. కాకపోతే వీళ్ళు ఏదైతే కౌలుకు పట్టుకొని పొలాలు చేసుకుంటా ఉంటారు, ఎందుకంటే ఈ లంబడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం కష్టాన్ని ఆధారపడి ఉంటారు కాబట్టి కష్టం మీద వీళ్ళు అక్కడ కౌలుకు తీసుకొని ఆ ఏరియా ఏంది కౌలుది మోతే ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడే రెంటుకుంటున్నారని కూడా తెలిసింది. అండ్ అక్కడ కౌలుకు తీసుకొని ఆ మోతియాలో వీళ్ళు పొలం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ రెంటుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఉండరు అనమాట. ఇది కొంచెం పాడుబట్టే ఉంది. రీసెంట్గా వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండేటట్లేరు. వీళ్ళకు భూబా ఎవరైతే ఉన్నారో భూబాకి 2 పాపలు. వీళ్ళ భూబా వాళ్ళ అమ్మ ఊరు ఏదైతే ఉందో ఒక బిడ్డను ఆ ఊర్లకే ఇవ్వడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది మేజర్గా, భూబాకు వీళ్ళకి ఏంటి సంబంధం, ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణాలు ఏంటంటే మీకు బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ మేజర్ ట్విస్టులు కొన్ని ఉన్నాయి. అంటే సినిమా తరహాలు అనేది మీకు ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పిన అంటే ఎంబీ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఒకానొక సందర్భంలో వీళ్ళ పాపకు సంబంధించిన ఏదో అల్లుడిది సంథింగ్ ఏదో గొడవ అయినప్పుడు ఈ భూబా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ తరుణంలో జరిగిన సంఘటన ఏంటంటే ఈ పరిచయం కాస్త నార్మల్గా ఎవరైనా సరే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళ కష్టాలు కావచ్చు, వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని అలసుగా తీసుకొని ఈ ఎంబీ షరీఫ్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ భూబా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఫస్ట్ నార్మల్గా ఉన్నారు, తర్వాత వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం అనేది స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది కాస్త ఈరోజు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మేము పదే రిపీటెడ్గా చెప్తా ఉన్నాం, ప్రతి క్రైమ్లో వెళ్ళి చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఏదైతే ఉందో వీళ్ళు అప్పటి మందం సుఖం కోసం చూసుకొని లాస్ట్కి వస్తే వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు వాస్తవంగా. ఇంకోటి ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏకే తాండా కావచ్చు, మొత్తం తాండాలలోనే ఇలాంటి ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్నాయి. అనుమానపడి మొగడు చంపడం కావచ్చు, ఇంకా సోకాల్డ్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఏదైనా సరే, అంటే బయట జరగట్లేదని నేను అంటలే, తాండాలలో ఈ సందర్భాలు బాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎండి షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ భూబా గారితోని తర్వాత వీళ్ళకి సంబంధం ఉంది. దాని తర్వాత వీళ్ళ మధ్యలో మంచి ర్యాప్ ఉన్న టైంలో ఒక 3 lakhs రూపీస్ తీసుకున్నారనే విషయాలు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడతారు. తర్వాత ఈ ఎండి షరీఫ్ అనే వ్యక్తికి ఈ మధ్య కాలంలో మ్యారేజ్ ఫిక్స్ అవడం జరిగింది. ఆ ఫిక్స్ అయిన తర్వాత ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఇది బయటకు వస్తుందేమో,
ఇంకోటి ఈ 3 lakhs రూపీస్ ఏదైతే తీసుకున్నారో ఈ డబ్బులు వీళ్ళు ఇవ్వట్లేదు. అంటే వీళ్ళకు వెళ్ళిందా వెళ్ళలేదా అనేది పక్కన పెడితే ఇవ్వట్లేదు. ఈ కోపం కూడా కొంచెం ఎండి షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ షరీఫ్ కొంచెం పర్సనల్గా తీసుకున్నాడు అనే విషయం చెప్తా ఉన్నారు. దీన్ని కాస్త వీళ్ళు ఏం చేసిందంటే ఎండి షరీఫ్ ఎవరైతే ఉన్నారో జనాల కోసం సర్వీస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఇలాంటి క్రిమినల్ లాగా ఏ విధంగా ఆలోచించింది అనేది ఒక షాకింగ్ లాగా అనిపిస్తూ ఉన్నది. మన దృశ్యం సినిమాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇక్కడ. వీళ్ళకు ఈ 3 lakhs రూపీస్ ఏదైతే ఉందో మీరు డబ్బులు ఇవ్వట్లేదు కదా. అంటే ఈడ ఎండి షరీఫ్ ప్లానింగ్ ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు, రేపు పొద్దున నాకున్న అక్రమ సంబంధం బయటకు వస్తే నాకు ఇది ఇబ్బంది అయిపోతుంది అనే విధంగా ఆలోచించి వీళ్ళకు లోన్ ఇప్పిస్తాం మీకు ఇప్పుడు ఈ ఈ లంబడి సామాజిక వర్గానికి సంబంధించి ఎడ్లకు కావచ్చు, గొర్రెలు కావచ్చు, వీటికి సంబంధించి లోన్లు చేయాలంటే మీరు ఇట్లా పని చేసినట్టు ఇట్లా గుంతదోడినట్టు అని మొన్న ఒక సంఘటన చూసినాం. వాళ్ళ హస్బెండ్తోనే గోడ కట్టించుకొని హస్బెండ్ చంపేసి అట్లా పాతిపెట్టి బండ పెట్టేటప్పుడు దొరికినట్టు వీళ్ళతోనే గోతు దోడిపించి ఎంబీ షరీఫ్ వీళ్ళ హస్బెండ్ను ఫస్ట్ తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడికి వీళ్ళు ఎక్కడైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో అక్కడ గొంత దోడియడం జరిగింది. ఏమని మీరు ఇక్కడ పని చేస్తున్నట్టుగా మనం లోన్ వాళ్ళకు చూపించాలి కాబట్టి మీరు ఇక్కడ గుంత తోడండి అని చెప్పించి ఆ గుంతంతా తోడిన తర్వాత ఏదైతే పార ఉంటుందో ఆ పారతోని బ్యాక్ సైడ్ కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు మేజర్గా. ఆ కొట్టిన తర్వాత అతన్ని అందులోనే పూడ్చి చేసి ఆ గుంతలో తోసి పూడ్చి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసిర్రు, ఎండి షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సుందర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ స్టేషన్లో ఎండి షరీఫ్కి పరిచయమైన వ్యక్తిన కాబట్టి ఈ విషయంని తీసుకెళ్ళి ఏదో తాగినప్పుడో ఏదో సందర్భంలో ఎండి షరీఫ్ సుందర్ ఎవరైతే ఉన్నారో సుందర్కి చెప్పడం జరిగింది, నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఈమెతో నాకు అక్రమ సంబంధం ఉంది, ఈమె నా మీద రివర్స్ కేసు పెడతా అని బెదిరిస్తూ ఉన్నదని ఈ సుందర్కి చెప్పేసరికి సుందర్ ఒక చెయ్యి ఇచ్చిండు ఆయనకు. వీళ్ళిద్దరు కలిసి పిలిపించిన తర్వాత ఇతన్ని హస్బెండ్ను పిలిపించారు, ఆడ పూడ్చిపెట్టేసి తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, ఈ సుందరు ఎండి షరీఫ్ అనే వ్యక్తి ఈమెను తీసుకెళ్ళారు మళ్ళీ అక్కడికి. మీరు మీ ఆయనది అయిపోయింది, మీ ఆయన ఫోటోలు తీసుకున్నాం అయిపోయింది, ఇప్పుడు నీ తీసుకోవాలి, నువ్వు రాని మళ్ళీ బైక్ తీసుకెళ్ళి ఆడికి వెళ్ళేసరికి ఈమెకు అక్కడున్న ఈ ఇస్మార్ట్ పేరు కావచ్చు, అక్కడున్న సందర్భం కావచ్చు, అక్కడ చూసేసరికి హస్బెండ్ కనిపించట్లేదు. ఈమె వెళ్ళేసరికి కనిపించకపోయేసరికి ఈమె అరవడం జరిగింది. ఆ అర్చిన తరుణంలో ఈమెను ఏదో రాడు తీసుకొని తల మీద కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ కొట్టినప్పుడు ఈమెను ఏదైతే పాతి పెట్టారో ఆ పాతి పెట్టినప్పుడు వీళ్ళు లోతుగా పాతి పెట్టలే, పైన చైల్ పైనే ఉన్నాయి. ఎవరైనా ఇవి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళేసరికి పైన చేతులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బయటకు వచ్చింది ఈ సంఘటన. ఇక్కడ మొత్తం మీద చూడండి, అప్పిచ్చిండా లేదంటే అక్రమ సంబంధం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చిండా అనేది పక్కన పెడితే ఈరోజు వాళ్ళ ప్రాణాలు లేకుంటాయి. ఇక్కడ వైఫ్ చేసిన తప్పుకి హస్బెండ్ బలయ్యండి. ఇక్కడ ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు, సరే మ్యారేజ్ అయిందా కాలేదా తెలియదు కానీ ఇద్దరికి మ్యారేజ్ అయిందా, ఒకసారి కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ కూడా పొలాలు చాలానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ పొలాలు లేక అక్కడికి వెళ్ళడం జరిగిందా ఏంటి, ఏ విధంగా ఉండేటోళ్ళు, వాళ్ళ హస్బెండ్ ఏ విధంగా, ఏం పేరు ఆయన పేరు వాళ్ళ హస్బెండ్ది నాగులు, ఈమె పేరు భూబా నాగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లేక అంటే ఇక్కడ పొలం ఉందా లేదంటే మనం అక్కడ ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు అనుకున్నారా ఏంటి అనేది తెలియదు. మరి నాగులు ఏ విధంగా ఉండేవాడు, భూబా ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.